అంతా కొంతనే జరుగుతుంది. ఒకప్పుడు అమరావతి, ఒకప్పుడు చెట్లు మొక్కలు ఉంటాయి. ఇప్పుడు బిల్డింగ్లు వచ్చాయి. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే జగన్ లో కూడా డెవలప్ అయింది. ఈవెన్ మనం చంద్రబాబు నాయుడు టైంలో తీసుకుంటే కియా మోటార్స్ మనకి ఇన్వెస్ట్ చేయడానికి వచ్చారు. ఆ తర్వాత జగన్ కూడా చేశాడు. సో డెవలప్ అంటే అనేది ఆగదు, కానీ జనాలకి ఫేవరబుల్ గా ఉండే డెవలప్మెంట్ జరుగుతున్నదా లేదా అనేది క్వశ్చన్ అక్కడ. అండ్ జగన్ చేసింది ఏంటి? జగన్ చేసినంత స్కూల్లో డెవలప్మెంట్ ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. జగన్ చేసిన స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఒక డెవలప్మెంట్. స్కూల్కి వెళ్ళి కేవలం భోజనం కోసం స్కూల్కి వెళ్ళేవాళ్ళు. మా సైడ్ పిల్లలు, నేను ఆంధ్ర, చిన్నపిల్లల్ని అంగన్వాడీ ఒక పూట భోజనం తగ్గుతుంది గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే. నెక్స్ట్ స్కూల్ అలవాటు అవుతుంది పిల్లలకి, ఒకేసారి వెళ్తే ఏడుస్తారు కదా అని. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మనకి ఇప్పుడు ఏంటంటే పక్క ఫెసిలిటీస్ డెవలప్ అయ్యాయి. ఒకప్పుడు బాత్రూమ్ గలీజ్ అంటే ఉండేవి కాదు కొన్ని స్కూల్లో అయితే. ఇప్పుడు బాత్రూమ్ ఉన్నాయి, మనకి వైఫై ఉన్నది, ట్యాబ్లు ఇచ్చాడు. సో ఇవన్నీ ఏంటంటే అసలు దేనికి ట్యాబ్లు, మనకి మన ట్యాబ్లు, ఒకటి ఫ్రీ ఫైర్ ఆడుకుంటాడు అనుకుంటారు. ఒకప్పుడు నా క్వశ్చన్ ఒకటే, ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు, గోల పెడుతున్నావు, నువ్వు బాగానే ఉంది. ఒకప్పుడు నీ పల్లెటూరులో ఫ్రీ ఫైర్ అంటే ఏందో తెలుసా, ట్యాబ్ అంటే ఏందో తెలుసా? సో అంటే నువ్వు నేర్చుకుంటున్నావు, అది ఏ పద్ధతిలో నేర్చుకోవాలి, నీ పర్సన్ అండి అది అంతే. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే జగన్ చేసిన పనులన్నీ కూడా చాలా మంచి పనులు చేశాడు. రాజకీయ నాయకుల డెవలప్మెంట్ ఎప్పుడు ఆగదు, వాళ్ళు చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ గెలడానికైనా ఎంతో కొంత చేస్తారు. కానీ ఇచ్చిన ప్రమాణ స్వీకారాలు అన్ని నిలబెట్టుకోవాలంటే ఇప్పటివరకు ఎవరు నిలబెట్టుకోలేరు. నాట్ ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా. ఎందుకంటే అతను చనిపోయినప్పుడు మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. 2 సంవత్సరాలు ఫీజు కూడా స్టూడెంట్స్ కట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి. కానీ ఎట్లయిపోద్ది అంటే మనం అలవాటు పడిపోతాం కంపారిజన్కి. ముందున్న నాయకుడి కొన్నా ఈ నాయకుడే మనకి ఎంతో కొంత చేస్తున్నాడు, కానీ మనం అక్కడ ప్లీజ్ అయిపోతాం, మనం సాటిస్ఫైడ్. సో ఇలా చూసుకుంటే ఒక్కొక్కరు ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ ఏంది, కూటమి గవర్నమెంట్ ఉన్నది. ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో ఎంత డెవలప్మెంట్ అయింది, ఎన్ని రోడ్లు వచ్చినాయి, పాదరక్షకులు కూడా లేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ స్పెషల్ గా పర్సనల్ మనీతో ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పాదరక్షకులు క్యాన్వాసింగ్ టైంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. రోడ్ వేయించండి కొండపై వరకు, వాటర్ నీల్ ట్యాంక్ కట్టిస్తున్నాడు. సో ఏంటంటే డెవలప్మెంట్ అనేది జరుగుతున్నది. ఎంతసేపు సిటీలో ఉంటాను, సిటీనే డెవలప్ చేస్తానని అంటే హైదరాబాద్ బాగానే ఉంటుంది. హైదరాబాద్ పక్కన ఉన్న గ్రామాలు, సో అవి కూడా డెవలప్ కావాలి కదా. అవి కూడా డెవలప్ చేస్తే మరి పంట ఎక్కడ పండిస్తారు అని అంటే మరి డెవలప్మెంట్ గురించి మాట్లాడద్దు. అమరావతి కూడా చేస్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో చేయాలి. మనకి ఇన్వెస్టర్స్ కి మనకి ఎప్పుడో మనకి ఏం జరుగుతుంది, ఎంతో కొంతనే జరుగుతుంది. ఒకప్పుడు అమరావతి, ఒకప్పుడు చెట్లు మొక్కలు ఉంటాయి. ఇప్పుడు బిల్డింగ్లు వచ్చాయి. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే జగన్ లో కూడా డెవలప్ అయింది. ఈవెన్ మనం చంద్రబాబు నాయుడు టైంలో తీసుకుంటే కియా మోటార్స్ మనకి ఇన్వెస్ట్ చేయడానికి వచ్చారు. ఆ తర్వాత జగన్ కూడా చేశాడు. సో డెవలప్ అంటే అనేది ఆగదు, కానీ జనాలకి ఫేవరబుల్ గా ఉండే డెవలప్మెంట్ జరుగుతున్నదా లేదా అనేది క్వశ్చన్ అక్కడ. అండ్ జగన్ చేసింది ఏంటి? జగన్ చేసినంత స్కూల్లో డెవలప్మెంట్ ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. జగన్ చేసిన స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఒక డెవలప్మెంట్. స్కూల్కి వెళ్ళి కేవలం భోజనం కోసం స్కూల్కి వెళ్ళేవాళ్ళు. మా సైడ్ పిల్లలు, నేను ఆంధ్ర, చిన్నపిల్లల్ని అంగన్వాడీ ఒక పూట భోజనం తగ్గుతుంది గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే. నెక్స్ట్ స్కూల్ అలవాటు అవుతుంది పిల్లలకి, ఒకేసారి వెళ్తే ఏడుస్తారు కదా అని. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మనకి ఇప్పుడు ఏంటంటే పక్క ఫెసిలిటీస్ డెవలప్ అయ్యాయి. ఒకప్పుడు బాత్రూమ్ గలీజ్ అంటే ఉండేవి కాదు కొన్ని స్కూల్లో అయితే. ఇప్పుడు బాత్రూమ్ ఉన్నాయి, మనకి వైఫై ఉన్నది, ట్యాబ్లు ఇచ్చాడు. సో ఇవన్నీ ఏంటంటే అసలు దేనికి ట్యాబ్లు, మనకి మన ట్యాబ్లు, ఒకటి ఫ్రీ ఫైర్ ఆడుకుంటాడు అనుకుంటారు. ఒకప్పుడు నా క్వశ్చన్ ఒకటే, ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు, గోల పెడుతున్నావు, నువ్వు బాగానే ఉంది. ఒకప్పుడు నీ పల్లెటూరులో ఫ్రీ ఫైర్ అంటే ఏందో తెలుసా, ట్యాబ్ అంటే ఏందో తెలుసా? సో అంటే నువ్వు నేర్చుకుంటున్నావు, అది ఏ పద్ధతిలో నేర్చుకోవాలి, నీ పర్సన్ అండి అది అంతే. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే జగన్ చేసిన పనులన్నీ కూడా చాలా మంచి పనులు చేశాడు. రాజకీయ నాయకుల డెవలప్మెంట్ ఎప్పుడు ఆగదు, వాళ్ళు చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ గెలడానికైనా ఎంతో కొంత చేస్తారు. కానీ ఇచ్చిన ప్రమాణ స్వీకారాలు అన్ని నిలబెట్టుకోవాలంటే ఇప్పటివరకు ఎవరు నిలబెట్టుకోలేరు. నాట్ ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా. ఎందుకంటే అతను చనిపోయినప్పుడు మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. 2 సంవత్సరాలు ఫీజు కూడా స్టూడెంట్స్ కట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి. కానీ ఎట్లయిపోద్ది అంటే మనం అలవాటు పడిపోతాం కంపారిజన్కి. ముందున్న నాయకుడి కొన్నా ఈ నాయకుడే మనకి ఎంతో కొంత చేస్తున్నాడు, కానీ మనం అక్కడ ప్లీజ్ అయిపోతాం, మనం సాటిస్ఫైడ్. సో ఇలా చూసుకుంటే ఒక్కొక్కరు ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ ఏంది, కూటమి గవర్నమెంట్ ఉన్నది. ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో ఎంత డెవలప్మెంట్ అయింది, ఎన్ని రోడ్లు వచ్చినాయి, పాదరక్షకులు కూడా లేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ స్పెషల్ గా పర్సనల్ మనీతో ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పాదరక్షకులు క్యాన్వాసింగ్ టైంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
రోడ్ వేయించండి కొండపై వరకు, వాటర్ నీల్ ట్యాంక్ కట్టిస్తున్నాడు. సో ఏంటంటే డెవలప్మెంట్ అనేది జరుగుతున్నది. ఎంతసేపు సిటీలో ఉంటాను, సిటీనే డెవలప్ చేస్తాను అనేసి అంటే హైదరాబాద్ బాగానే ఉంటుంది. హైదరాబాద్ పక్కన ఉన్న గ్రామాలు, సో అవి కూడా డెవలప్ కావాలి కదా. అవి కూడా డెవలప్ చేస్తే మరి పంట ఎక్కడ పండిస్తారు అనేసి అంటే మరి డెవలప్మెంట్ గురించి మాట్లాడద్దు. అంటే అమరావతి ఒకటి ఎప్పుడు చేస్తున్నారు, అమరావతి పక్కన ఏం చేయడం అంటారా? అమరావతి కూడా చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో చేయాలి. ఓకే. మనకి ఇన్వెస్టర్స్ కి మనకి ఎప్పుడో మనకి ఎంత జరుగుతుంది, ఎంత పొందనే జరుగుతుంది. ఒకప్పుడు అమరావతి, ఒకప్పుడు చెట్లు మొక్కలు ఉంటాయి, ఓకే. ఇప్పుడు బిల్డింగ్లు వచ్చాయి. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే జగన్ లో కూడా డెవలప్ అయింది. ఈవెన్ మనం చంద్రబాబు నాయుడు టైంలో తీసుకుంటే కియా మోటార్స్ మనకి ఇన్వెస్ట్ చేయడానికి వచ్చారు. ఆ తర్వాత జగన్ కూడా చేశాడు. సో డెవలప్మెంట్ అనేది ఆగదు, కానీ జనాలకి ఫేవరబుల్ గా ఉండే డెవలప్మెంట్ జరుగుతున్నదా లేదా అనేది క్వశ్చన్ అక్కడ. ఓకే. అండ్ జగన్ చేసింది ఏంటి? జగన్ చేసినంత స్కూల్లో డెవలప్మెంట్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు. జగన్ చేసిన స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఒక డెవలప్మెంట్. అంటారు. స్కూల్కి వెళ్ళి కేవలం భోజనం కోసం స్కూల్కి వెళ్ళేవాళ్ళు. మా సైడ్ పిల్లలు, నేను ఆంధ్ర, చిన్నపిల్లల్ని అంగన్వాడీ అంత ఉంటుంది. మెరుగైనటువంటి ఫుడ్ అక్కడ ఉంటుందా? ఒక పూట భోజనం తగ్గుతుంది ఓకే. గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే. ఆ. నెక్స్ట్ స్కూల్ అలవాటు అవుతుంది పిల్లలకి, ఒకేసారి వెళ్తే ఏడుస్తారు కదా అని. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మనకి ఇప్పుడు ఏంటంటే పక్క ఫెసిలిటీస్ డెవలప్ అయ్యాయి. ఒకప్పుడు బాత్రూమ్ గలీజ్ ఉండేవి కాదు కొన్ని స్కూల్లో అయితే. ఇప్పుడు బాత్రూమ్ ఉన్నాయి, మనకి వైఫై ఉన్నది, ట్యాబ్లు ఇచ్చాడు. సో ఇవన్నీ ఏంటంటే అసలు దేనికి ట్యాబ్లు, మనకి మన ట్యాబ్లు. ఒకడు ఫ్రీ ఫైర్ ఆడుకుంటాడు అనుకుంటారు. ఒకప్పుడు నా క్వశ్చన్ ఒకటే, ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు, గోల్ పెడుతున్నావు, నువ్వు బాగానే ఉంది. ఒకప్పుడు నీ పల్లెటూరులో ఫ్రీ ఫైర్ అంటే ఏందో తెలుసా, ట్యాబ్ అంటే ఏందో తెలుసా? సో అంటే నువ్వు నేర్చుకుంటున్నావు, అది ఏ పదిలో నేర్చుకోవాలని నీ పర్సన్ అండి, అది అంతే. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే జగన్ చేసిన పనులన్నీ కూడా చాలా మంచి పనులు చేశాడు. రాజకీయ నాయకుల డెవలప్మెంట్ ఎప్పుడు ఆగదు, వాళ్ళు చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ గెలడానికైనా ఎంతో కొంత చేస్తారు. కానీ ఇచ్చిన ప్రమాణ స్వీకారాలు అన్ని నిలబెట్టుకోవాలంటే ఇప్పటివరకు ఎవరు నిలబెట్టుకోలేరు. ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా. ఎందుకంటే అతను చనిపోయినప్పుడు మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. 2 సంవత్సరాలు ఫీజు కూడా స్టూడెంట్స్ కట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి. కానీ ఎట్లయిపోద్ది అంటే మనం అలవాటు పడిపోతాం కంపారిజన్కి. ముందున్న నాయకుడి కన్నా ఈ నాయకుడే మనకి ఎంతో కొంత చేస్తున్నాడు కానీ మనం అక్కడ ప్లీజ్ అయిపోతాం, మనం సాటిస్ఫైడ్. సో ఇలా చూసుకుంటే ఒక్కొక్కరు ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ ఏంది, కూటమి గవర్నమెంట్ ఉన్నది. ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో ఎంత డెవలప్మెంట్ అయింది, ఎన్ని రోడ్లు వచ్చినాయి, పాదరక్షకులు కూడా లేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ స్పెషల్ గా పర్సనల్ మనీతో ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పాదరక్షకులు క్యాన్వాసింగ్ టైంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రోడ్ వేయించండి కొండపై వరకు, వాటర్ నీల్ ట్యాంక్ కట్టిస్తున్నాడు. సో ఏంటంటే డెవలప్మెంట్ అనేది జరుగుతున్నది. ఎంతసేపు సిటీలో ఉంటాను, సిటీనే డెవలప్ చేస్తాను అనేసి అంటే హైదరాబాద్ బాగానే ఉంటుంది. హైదరాబాద్ పక్కన ఉన్న గ్రామాలు, సో అవి కూడా డెవలప్ కావాలి కదా. అవి కూడా డెవలప్ చేస్తే మరి పంట ఎక్కడ పండిస్తారు అనేసి అంటే మరి డెవలప్మెంట్ గురించి మాట్లాడద్దు. అంటే అమరావతి ఒకటి ఎప్పుడు చేస్తున్నారు, అమరావతి పక్కన ఏం చేయడం అంటారా? అమరావతి కూడా చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో చేయాలి. ఓకే. మనకి ఇన్వెస్టర్స్ కి మనకి ఎప్పుడో మనకి ఇప్పుడు బార్డర్ లో ఉన్న వాతావరణం అందరికీ తెలుసు, ఒక యుద్ధ వాతావరణం. అలాంటి సంఘటన, అలాంటి ఎయిర్ స్ట్రైక్ అనేది కానీ సివిలియన్ ఏరియాలో కానీ సివిలియన్ నివాసాల మీద కనుక జరిగితే సిటీ కల్చర్లో అపార్ట్మెంట్, ఇప్పుడు అన్ని చోట్ల అపార్ట్మెంట్ కల్చర్ అనేది పెరిగిపోయింది. వాళ్ళు ఎలా సిస్టమేటిక్ గా బయటికి రావాలి. నెక్స్ట్ ఎవరైనా ఫైర్లో కానీ లేదంటే ఏదైనా ప్రమాదంలో చిక్కుకుపోతే కనుక వాళ్ళు ప్యానిక్ అవ్వద్దు. మన కోసం మనల్ని కాపాడే వాళ్ళు వస్తారో రారో అలాంటిది ఏమీ వద్దు. మీకోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ సిబ్బంది అందరూ అన్ని ఎవాక్యుయేషన్ టీమ్స్ రెడీగా ఉన్నాయి. గవర్నమెంట్ పగలు రాత్రి మీకోసం సంసిద్ధంగా ఉంది. మీరు చేయాల్సిందల్లా మీరు ప్యానిక్ అవ్వకుండా, అంటే ఒకళ్ళొకళ్ళు తొక్కిసలాట జరగకుండా ఒక కోఆర్డినేషన్తో చాలా కూల్గా మీరు ఏంటంటే ఒక యూనిటీతో ఉండి ఒకరి ప్రాణాలు ఒకరు కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉందన్నది మాక్ డ్రిల్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఏమైతే మాక్ డ్రిల్ త్రూ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో, ఒక లైట్స్ ఆఫ్ కానీ సైలెన్స్ గా ఉండండి అని కానీ, రోడ్ క్లియరెన్స్ కి అప్పటికప్పుడు ఏదైనా ఒక సైరన్ గానీ ఒక సిగ్నల్ కానీ ట్రాఫిక్ వాళ్ళు ఇస్తే వెంటనే ప్రతి ఒక్కళ్ళు మనసా వాచా కర్మన అది చెయ్యాలి. చేస్తే ఇది సక్సెస్ అవుతుంది. దీని పట్ల ఎవరైనా కామన్ మ్యాన్స్ కూడా అవగాహన కలిగి ఉండాలని అంటారా, ఏం చెప్తారు? ఆ కామన్ మ్యాన్ కి అవగాహన రావడం కోసం, కామన్ మ్యాన్ అంటే ఈ సొసైటీలో ఉన్న మనందరం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మనల్ని మనం అనే దానికోసం ఈ మాక్ డ్రిల్ అనేది జరుగుతుంది. అటు నిన్ననే సింధు ఆపరేషన్ గురించి కూడా జరగాలని చెప్పింది, దాని గురించి నేను ఆపరేషన్ సింధు అన్న దానికి ఇంకా ఇంకొక యాడ్
పేరు కూడా యాడ్ చేస్తే చాలా గొప్పగా ఉంటుందని నేను అంటాను. ఆపరేషన్ సింధు ప్లస్ కన్నతల్లి ప్రేమ అన్నది కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుందని. ఎందుకంటే ఈ స్ట్రెంత్ ఎంతమంది జెంట్స్ చనిపోయారో వాళ్ళకి పెయిన్ ఉంటది. అంటే ఒక విమెన్ ని కాలిస్తే తనకి పెయిన్ ఉండదు, మెన్ ని కాలిస్తేనే తనకి పెయిన్ ఉంటది అనేది రూల్ ఏమీ లేదు. నెక్స్ట్ ఎవరైతే ఆడపడుచులు నెక్స్ట్ కన్న బిడ్డలు వాళ్ళ తండ్రి కోసం రోధిస్తారో అలాగే ఆ బిడ్డల్ని కన్న తల్లి కూడా జీవోత్సవంలో బ్రతుకుతూ ఉండాలి తల్లిదండ్రుల జీవితాంతం. అలాంటి శిక్షలు ఎవరికి వేయొద్దు, అలాంటివి ఎప్పుడూ జరగద్దు. అంటే విజయానికి ప్రతీకగా భరతమాతకు తిలకం పెట్టేటట్టు ఆపరేషన్ సింధు అనే ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు మాకు ఇది ఉంటే బాగుంటది, అది ఉంటే, అంటే నాకు ఇంత డబ్బు, ఇంత బంగారం, ఇంత సంపద, ఇంత పలుకుబడి, పేరు ఉండాలని ప్రతి ఒక్కళ్ళు పోరాడుతూ ఉంటారు. ఓకే, కానీ ప్రతి మనిషి మనసులో ఇది ఉండాలి, మనందరికీ ఒక దేశం ఉండాలి, ఆ దేశానికి ఒక డెమోక్రసీ, గుడ్ డెమోక్రసీ అనేది ఉండాలి. ఓకే, ఆ గుడ్ డెమోక్రసీకి ఆటంకం కలిగించే ఏ అసాంఘిక శక్తిని రూల్ ప్రకారం ఎలా శిక్షించాలో అది ఆ డెమోక్రసీ ప్లస్ ఆ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటారు. దట్స్ ఇట్. జమ్మూ ఇన్సిడెంట్ తర్వాత హైదరాబాద్ ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇక ఏం చెప్తారు మేడం హైదరాబాద్ ప్రజలకు? కానీ అవసరమైతే యూత్ కూడా ఏ విధంగా ఈ సందర్భంగా యూత్ ఎలాంటి త్యాగానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందా? ఏం చెప్తారు? ఎలాంటి త్యాగానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండాల్సిన అంత భయపడాల్సిన అవసరం లేదు. మనం ఈ దేశంలో పుట్టడం చాలా అదృష్టం. ఒకటి జాగ్రఫికల్ ఫీచర్స్ అలాంటివి. ఓకే, నెక్స్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్స్, సోల్జర్స్, మన డెమోక్రసీలో ఉన్న సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మన సివిలియన్ పీపుల్ కోసం మన హిస్టరీ కానీ ఏది చూసినా ఆలోచించి ఈ మాక్ డ్రిల్ అనేది క్రియేట్ చేశారు. డ్రిల్ని సక్సెస్ చేయాలి, దాన్ని డ్రిల్ని సిస్టమేటిక్గా చేయాలి. డ్రిల్ని సిస్టమేటిక్గా చేయకపోతే దానికి ఉపయోగం ఉండదు. దట్స్ ఇట్. జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ గురించి ఏం చెప్తారు మేడం? దాదాపు 27 మంది చనిపోవడం, అందులో అందరినీ రోధించి బాధ పెట్టి ఆవేదించే విషయం. రీసెంట్ గా మ్యారేజ్ అయ్యి అక్కడికి వెళ్ళిన 2 కపుల్స్ వాళ్ళ భర్త చనిపోతే ఆమె పక్కనే ఉండి ఆ ఏడుస్తున్న ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో మనకు వైరల్ గా మారినాయి. ఏం చెప్తారు మేడం? అది చాలా బాధాకరం. అలా ఎవరు చెయ్యకూడదు, అలా ఇంకెప్పుడు జరగకూడదు. దానికి సంబంధించి ఒక నేషన్ కానీ ఒక కంట్రీ కానీ దాని డెమోక్రసీని కాపాడే కోసం ఏది అవసరమో అది మన గవర్నమెంట్ చేసుకుంటూ పోతుంది. దట్స్ ఇట్. అది ఏదైతే జరిగిందో అదంతా చాలా దాన్ని ఖండించాలి అందరూ. చాలా బాధాకరమైన విషయం అంతే. ఎన్సీసీ క్యాడెట్స్ అంటే వాళ్ళని ఆర్మడ్ ఫోర్సెస్ ఆఫీసర్స్ అండ్ సోల్జర్స్ అండర్లో ఒక వెల్ ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళది తప్పకుండా సొసైటీలో ఏదైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నారో ప్రతి చోట కొంచెం షార్ట్ ఫాల్ ఉంటుంది. దాన్ని మన ఎన్సీసీ క్యాడెట్ సక్సెస్ఫుల్గా పూరిస్తారు. నేను ఐ కంప్లీటెడ్ 19 years ఆఫ్ సర్వీస్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ సార్. 19 సంవత్సరాల నుంచి ఇందులోనే పనిచేస్తున్నాను నేను. నా పేరు సీనియర్ జీసీఐ ముత్యవేణి సార్. మీరు ప్రజలు ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి, యూనిటీగా ఉండండి. ఈ రోజున ఈ గ్రౌండ్ ప్లస్ ఈ అపార్ట్మెంట్ పీపుల్ని మనము అప్రిషియేట్ చేయాలి. అందులో ఉన్న సివిలియన్ పీపుల్ ఎవరైతే విమెన్, గర్ల్ చైల్డ్, ఎల్డర్ పీపుల్ వాళ్ళందరూ చాలా దాని ఏమంటే విశాల హృదయంతో వాళ్ళు 1st floor, 3rd floor, 5th floor మా వాళ్ళకి ఏదైతే డ్రిల్ చేయించారో, డెమో క్లాసెస్ చూపించారో వాళ్ళు కూడా అందులో కోఆర్డినేషన్ మార్నింగ్ నుంచి కోఆపరేషన్తో వర్క్ చేస్తున్నారు.